నోస్‌లో బ్లీడింగ్ అనేది ఉంటుందా? చాలామంది 3 మిస్టేక్స్ అనేది చేస్తుంటారు. హాయ్, ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. ఫస్ట్ థింగ్, హెడ్‌ని వెనకాలకు టిల్ట్ చేయడం. ఇలా చేస్తే బ్లడ్ అనేది గొంతులోకి వెళ్ళిపోయి కాఫ్ లేదా వామిటింగ్ రావచ్చు. మిస్టేక్ నెంబర్ 2, నోస్‌లో టిష్యూ, కాటన్ లాంటి ఆబ్జెక్ట్స్ పెట్టడము. ఇలా చేస్తే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిస్టేక్ నెంబర్ 3, నోస్ని రిపీటెడ్గా చెక్ చేయడము. ప్రతి ఫ్యూ సెకండ్స్కి చెక్ చేస్తూ ఉంటే క్లాట్ అనేది ఫామ్ అవ్వదు. సో కరెక్ట్ ఫస్ట్ ఎయిడ్ ఏంటి అనేది తెలుసుకుందాం. స్లైట్గా ముందుకు వంగి నోస్ సాఫ్ట్ పార్ట్ని ఒక 10 to 15 minutes కంటిన్యూస్గా ప్రెస్ చేయాలి. ఐస్ ప్యాక్ని కూడా వాడచ్చు. మీకు బ్లీడింగ్ 15 to 20 minutes అయినా తగ్గకపోతే, చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే, ఆర్ఎల్స్ ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత స్టార్ట్ అయ్యింది అని అంటే, లేదా రిపీటెడ్గా నోస్ బ్లీడ్ వస్తుంది అని అంటే డెఫినెట్గా ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. ఇలాంటి ఎమర్జెన్సీ అస్సలు డిలే చేయకండి, డెఫినెట్లీ విజిటర్స్.